నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, RRR ఆస్కార్ గెలుచుకున్న తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా విజయ గర్వం రాజమౌళి గారికి బాగా ఎక్కింది అంటూ ఒక వర్గం వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే హైప్ ఇచ్చుకుంటున్నారు. మిగతా వాళ్ళని ఏదో పలకరించలేనట్టు చూపించలేనట్టు మాత్రమే చేశారు. అంటే రాహుల్ సిప్లిగంజ్ అన్న వ్యక్తి చిన్న సింగర్, ఒక పాట పాడి ఆస్కార్ వరకు వెళ్ళారు అని అంటే, సో అప్కమింగ్ అఫ్ కోర్స్ కొన్ని పాటలు పాడారు, బట్ ఇంకా సపోర్ట్ చేయడం మంచిది. బట్ రాహుల్ సిప్లిగంజ్కి అంత పబ్లిసిటీ ఏమి ఇవ్వలేదు. ప్రేమ్ రక్షిత్ని కూడా పెద్దగా ఏమి పట్టించుకోలేదు. వాళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నంత పబ్లిసిటీ స్టంట్ ఈ బయట వాళ్ళకి ఇవ్వలేదు అంటూ కూడా ఒక అపవాదం మోయాల్సి వస్తుంది రాజమౌళి. మీరేమంటారు? అది కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఆ ఓవర్ జాయ్తో కొన్ని విషయాలైనా ముఖ్యంగా ప్రొడ్యూసర్కి ఈ విషయాన్ని తెలియజేయకపోవడం, ప్రొడ్యూసర్తో ఈ ఆనందాన్ని పంచుకోకపోవడం అదొకటి. రాహుల్ సిప్లిగంజ్ అక్కడ ఏదో అవార్డు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆయనకున్న ప్రిఫరెన్స్ని కొనసాగించకుండా ఉండడం రెండవది. మూడవది ఏంటంటే ఇక్కడ రామ్ చరణ్కి ఇచ్చిన ప్రిఫరెన్సు తారక్కి ఇచ్చినట్టుగా అంటే బయట పడిపోయాడు అన్నమాట. అలా బయట పడకూడదు. ప్రతిదానికి రామ్ చరణ్ ముందెత్తడం వల్ల తారక్ వచ్చి ఆ రోజు ఉన్నాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు అన్నమాట. ఇవన్నీ కూడా రామ్ చరణ్ మరి తెలియచేశాడా తెలియదు, కానీ ఇది కేవలం కీరవాణి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలాగా ఉంది. అందువల్ల ఇది డెఫినెట్గా రాజమౌళి ఫేస్ చేయాలి. అయితే రాజమండ్రి అయితే రాజమౌళి ఒకనొక సందర్భంలో చెప్పాడు, నా ఫ్యామిలీలో గొప్పదనం ఉన్నప్పుడు ఆ గొప్పదనాన్ని నేను ఆస్వాదిస్తాను, ఐ డోంట్ కేర్ అదర్స్ అంటాడు అన్నమాట. అది ఒక విధంగా ఆ మాట మరి అలా అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నుంచే హీరోలు పెట్టేసుకుని సినిమాలు అదే కదా. అందుకని నా ఫ్యామిలీని పెట్టుకుంటున్నాను. తన ఫ్యామిలీలో మ్యూజిక్, తన ఫ్యామిలీలో డిజైనింగ్, తన ఫ్యామిలీలో అన్ని తన కథ, తన ఫ్యామిలీ. రాజమౌళి గారి సినిమా అంటే మొత్తం ఆ ఫ్యాక్టరీలో అందరూ వాళ్ళే. అంతే ఫ్యాక్టరీ అంతే కదా. ప్యాకేజీలో అవును, ఓకే, డిజైనర్ అని అంటే వాళ్ళే. అవును, రైట్. సో దానికి బొమ్మలు గీయాలన్నా వాళ్ళే. అవునవును. సో ప్రొడక్షన్ వాళ్ళే. ప్రొడక్షన్ అంతా శ్రీవల్లి గారే చేస్తారు కదా. రమ్మగారేమో డిజైనింగ్ చేస్తారు. ఆ కాలభైరు ఎవరు, ఆయన ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉంటాడు, పాటలు పాడతాడు. వాళ్ళ నాన్నగారేమో కథ రాస్తారు, ఇంకోరేమో సహాయకులుగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో బయట నుంచి వచ్చి డబ్బులన్నీ వాళ్ళ ఫ్యామిలీకే ఇవ్వాలి. అదే ప్యాకేజీ అనుకోండి. ప్యాకేజీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది ఆయన అదృష్టం బాగుంది. ఆయన తాలూకు అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ఆయన చెప్పినట్టు అందరూ చేస్తారు ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే రాజమౌళి చేతికి మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తిరిగి వెనక్కి వస్తుంది కదా, 90 రూపాయలు లాభం వస్తుంది. ₹1,00,00,000 ఇచ్చినట్టు దానికేమో 10 కోట్లు వస్తున్నాయి. ఆ 10 కోట్లు ఇచ్చిన వాళ్ళకేమో 50 కోట్లు వస్తున్నాయన్నమాట. అందువల్ల డెఫినెట్గా రాజమౌళికి ఉన్నటువంటి ఆ క్రేజీ ప్రస్తుతానికి ఉపయోగపడుతుంది. రైట్. సో అందుకోసమే డబ్బులు పెట్టే వాళ్ళని కూడా రాజమౌళి గారు ఖాతరు చేయడం లేదు. అవును, అన్ని వాళ్ళకే చూసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చిన్న వాళ్ళని కూడా కాస్త సపోర్ట్ చేయాలి కదా. రాహుల్ సిప్లిగంజ్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అట్లీస్ట్ కొంచెం పబ్లిసిటీ ఇవ్వచ్చు కదా అన్నట్టుగా. అవునవును. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్కి అవకాశం ఇచ్చాడు, కానీ మరి అక్కడ ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కొంచెం ఆయన్ని ఫోకస్ చేస్తే బాగుండేది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఏమో నన్ను ఉండమని చెప్పలేదు, నాకు ఏ విషయం చెప్పలేదు, అవార్డు తీసుకున్నాను వచ్చేసాను అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ పేపర్లో వేసినప్పుడు కాలభైరు ఆయన తాలూకు బొమ్మ వేశారు. ఈ రాహుల్ సిప్లిగంజ్ బొమ్మ వేసినట్టయితే కొంచెం బాగుండేది అన్నమాట. వాళ్ళ మనసులే కదా ఇస్తారు పేపర్ డిజైనింగ్ అంతా. అప్పుడు కొంచెం వెలితిగా అనిపించింది నాకు.
అండ్ ముఖ్యంగా రాజమౌళి గారు ఫోకస్ చేయాల్సి వస్తే కేవలం రామ్ చరణ్ గారు మాత్రమే ఫోకస్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఇలా తీసి ఇలా పక్కన పెట్టారు అని ఒక పెద్ద విమర్శ. నాకు అందరూ సమానమే ఆయన అంటాడు, కానీ సమానం కనిపించడం లేదు కదా, కనిపించాలి. ఆయన నువ్వు సమానం ఉన్నందుకల్లా ఆ సమానత్వం ఏదో ఆ పబ్లిసిటీలోను ఫోకసింగ్లోను పేపర్లో కూడా ప్రమోట్ చేయడంలో కనిపించాలి, అది కనిపించటం లేదు. ఓకే, ఎందువల్ల కనిపించట్లేదు అని అనుకోవాలి, మరి మీరేం చెప్తారు? బికాస్ ఆఫ్ హైకమాండ్ అమ్మా. ఇప్పుడు రాజమౌళి ఏమి చెప్తే అదే చేస్తారు కదా, మూలాధారం రాజమౌళియే. రాజమౌళికి ఇష్టం లేకుండా ఆ చిటుకు మందు ఎవరేం చేసినప్పుడు కూడా రాజమౌళి తెలిసి ఉండాలి, రాజమౌళి తాలూకు పెర్మిషన్తోనే వాళ్ళు చేసి ఉండాలన్నమాట. అందుకోసం ఇండస్ట్రీ కూడా కాస్త రాజమౌళి చర్యలకు దూరంగా ఉంటుందనే టాక్ కూడా వస్తుంది. అందుకోసమే ఇండస్ట్రీ కూడా రాజమౌళి గారికి కాస్త దూరంగా ఉంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఇండస్ట్రీ కాదు కానీ బట్ వాళ్ళు పెద్ద దీన్ని అంటే విశేషంగా ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ ఉన్నారు పెద్ద హీరో, ఆయన దీనికి మరి స్పందించాలి కదా. ప్రభాస్ ఉన్నాడు, రాజమౌళి డైరెక్షన్లో చేసే హీరో, ఆయన స్పందించాలి కదా. మహేష్ బాబు ఉన్నాడు, రాబోయే సినిమాని చేసే హీరో మహేష్ బాబు, కానీ రాజమౌళి తాలూకా ఆ సక్సెస్కి స్పందించాలి కదా. చాలా మందికి అదే బాహుబలి లాంటి పెద్ద హిట్ ఇచ్చిన ప్రభాస్ కూడా అవును కనీసం నోరిప్పలేదు. అండ్ అప్కమింగ్ సినిమా మహేష్ బాబు గారితో ఉంది, ఆయన కిమ్మనలేదు. అలాగే ఏక సినిమా చేసినటువంటి ఎవరు మన ఈ పేరు నాని, మరి ఆయన కూడా ఏమనలేదు, దేనికైనా ఓపెన్ అప్ అవుతారన్నమాట. అలాంటిది ఆయన ఏమనలేదు, మరి ఎవరు అనుష్క ఏమనలేదు, తమన్నా ఏమనలేదు. తర్వాత ఏమో ఈవెన్ సునీల్ మర్యాద రామన్న సినిమా చేశారు కదా, వీళ్ళ తాలూకు అంటే వీళ్ళ యూనిట్ కదా, ఆ యూనిట్లో ఉన్న హీరోలు ఎవరు నోరెప్పకంటే ఉన్నప్పుడు కొంచెం ఏదో అంతర్గతంగా వాళ్ళు మనకెందుకులే అనుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి గారికి కూడా ఇది అవమానమే అంటూ మరి కొంతమంది అభిప్రాయం. అంటే వాళ్ళు చూడాలి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎలాగా ఇంకేం వచ్చిన తర్వాత అప్పుడే అవార్డు తీసుకుని 2-3 రోజులు అయిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు మనం వెళ్ళి పలకరించేది కూడా ఏమీ లేదు, ఒక ట్వీట్ చేయడమే కదా. ఇప్పుడు అవకాశం ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి పలకరించి చాలా మా తాలూకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పచ్చు. లేకపోతే మరి మా అసోసియేషను ఏ విధంగా స్పందిస్తుందో మనకు తెలియదు కదా. అందులో కల్లా పొడి చేస్తాను చించేస్తా అన్నాడు కదా విష్ణు, మరి ఏం పొడుస్తాడో ఏమి చించేస్తాడో చూడాలి. అరుదైన అవకాశం వచ్చింది, అరుదైన అవకాశాన్ని మేము సాధించుకున్నాము అంటూ వీళ్ళు 10 మందితో పంచుకుంటే 10 మంది నీకు అభినందనలు తెలియజేస్తారు. నువ్వు వచ్చేదాకా ఎందుకు ఒక ట్వీట్ చేస్తే అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ చేయబోయే మహేష్ బాబు గారు కానీ ఎవ్వరూ నోరిప్పలేదు. ఒక రకంగా చెప్పాలంటే అది రాజమౌళికి అగౌరవంగానే చూడాలి, అంతే కదా. నీ కనీసం నేను విష్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? అవును, అంటే నీతో నా పని లేదని చెప్పడం, లేదా నేను అంతగా ప్రేమించడం లేదని చెప్పడం, అంతే కదా. అంతకంటే వేరే కారణం ఏముంటుంది? లేకపోతే వాళ్ళ అభిమానం ఉన్నట్టయితే డెఫినెట్గా వచ్చేవాళ్ళు, వచ్చి కావులించుకునేవాళ్ళు, దండ వేసేవాళ్ళు, ఓ షాడు కప్పేవారు ఎయిర్పోర్ట్లోనే. అది దాన్ని మిస్ చేశారంటే వాళ్ళు సరే ఏదో ఒకటి మనకి వచ్చిన నష్టం ఉంది, లక్ష్యం గో అనే పద్ధతిలో ఎవరు వాళ్ళు ఊరుకున్నారు. మరి రేపు ఏం చేస్తారో, ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తుందో, కౌన్సిల్ ఏం చేస్తుందో, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందో మరి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.